కోసం రంగులు మారిన కొంతమంది రాజకీయ నాయకులను పేరు పెట్టుకున్నారు. రాజకీయ నాయకులను కేవలం బేరాలు పెట్టుకున్నారు. చిల్లర కాంట్రాక్టర్స్ ఇటు అటు జంపింగ్ చేసి ఇటువంటి వాతావరణంలో మమ్మల్ని వేలం పాట పాడితే మేము అమ్ముడికి రాము చెప్పి ఇద్దరు నిలబడినందుకు కాంగ్రెస్ లక్ష్యం ఏంటో అని నిలబెట్టి చూపించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పాలి, మున్సిపల్ ఎన్నికల్లో పార్లమెంటు సమావేశాలు జరుగుతూ ఉండగా మా అందరిపైన విప్పు జారీ అయ్యి నేను వచ్చి ప్రచారం చేయలేని పరిస్థితుల్లో కష్టపడి వాళ్ళు తిరిగి సొంత కృషితో కార్యకర్తలందరూ వాళ్ళకి అండగా ఉండి గెలిచినందుకు నేను వారిని మరీ మరీ అభినందిస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యు ఆల్. ఈ పక్క అయితే 2 సంవత్సరాల నుంచి కృషి చేసుకుంటూ అందరినీ మంచి మాటతో చెప్పుకుంటూ పని చేసుకొని హైయెస్ట్ మెజారిటీతో గెలిచినందుకు ఆయనకి ప్రత్యేక అభినందనలు. ఇవేవో సామెతలు ఉన్నాయి కొన్ని మనవి, సొమ్ము ఒక్కడిది సొమ్ము ఒక్కడిది. ఈ గవర్నమెంట్ వాళ్ళకి సొమ్ము కాంగ్రెస్ పార్టీ చేసి తెలంగాణ కేటాయిస్తే ఈయన సోపు నాదని చెప్పితే ఏరుగుల పైన తిరిగి ప్రచారం చేసుకున్న వాస్తవం మీ అందరికీ తెలుసు. ఇవాళ జిల్లాకి నేను ఆడబిడ్డగా కాంగ్రెస్ కార్యకర్తగానే వచ్చాను, కానీ ఈ కమిటీ చైర్మన్ అయినందుకు ఇది శ్రీమతి సోనియా గాంధీ గారు నాకు కేటాయించిన పదవి కాదు అని చెప్పి మీ అందరికీ తెలవపరచడానికి ఒప్పుకున్నాను. ఇక్కడ ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా కాంగ్రెస్ని ఆదుకున్న పార్టీని ఆదుకున్న ప్రజలు ఇక్కడ ఉన్నారని చెప్పి మీరందరూ కూడా నేను జిల్లాకు వచ్చిన కాడ నుంచి మనము ఎప్పుడు కనిమిలి రూపంలో స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి జిల్లాలో నేను అడుగు పెట్టిన వరకు అప్పటి నుంచి ఇప్పటికి ఎలక్షన్ కమిషన్ రిజల్ట్స్ చూస్తూ వస్తే ఎప్పుడూ మనము ఒక ఎంపీ 4 ఎమ్మెల్యేలు, ఎంపీ లేకపోతే 5 ఎమ్మెల్యేలు గెలిపించుకుంటూ వచ్చాం. ఇది మీ అందరికీ కానుకగా సోనియా గాంధీ గారి బాధ్యత వహించమన్నారు అంతగా తప్పితే వ్యక్తిగా నాకు ఇచ్చిన పదవి కాదు అని చెప్పి మీ అందరికీ తెలవపరుస్తున్నాను. మీరందరూ కూడా రాహుల్ గాంధీతో పాటు మీరందరూ కూడా వారసులు ఈ దేశానికి అని చెప్పి మీకు తెలవపరుస్తున్నాను. మీ అందరి మధ్యలో నేను ఉంటానని మీకు హామీ ఇవ్వడానికే వచ్చాను. ఈ పదవులు వస్తాయి పోతాయి, కానీ జిల్లా ఆడబిడ్డ శాశ్వతం అనేది ఎప్పుడు కూడా చెప్పాను. ఈ జిల్లా ఆడబిడ్డగా ఈ జిల్లాలో నేను కదం తొక్కుతాను. ఇంకా వీళ్ళని గవర్నమెంట్ని నిద్రపోనీము, ఈ పోలీసుల్ని నేను నిద్రపోనీము. ఏంటి కార్యకర్తల పైన రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసులు అడ్డమైన కేసులు వేసి మమ్మల్ని హెచ్చరిస్తారా? ఖబర్దార్, ఏ ఒక్క కార్యకర్తని ఎవరన్నా ఏదన్నా అన్యాయంగా చేస్తే నేను ఎక్కడున్నా ప్రపంచంలో ఇక్కడికి వచ్చి బాల్తానని చెప్పి వాడిని మన క్యాంప్ ఆఫీస్ లో రోజు అంతమంది కూర్చొని ఉంటారు. అన్ని మండలాల నుంచి ప్రజలు, మీరెన్నుకున్న ప్రజలు స్పందిస్తారు. ఈ డిసిసి ఆఫీస్ లో ఒక టీం అనేది కంపల్సరీగా ఉండాలని చెప్పి సత్యం గారిని నేను కోరుతున్నాను.